హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు ప్రతిరోజు తెలియచేయడం జరుగుతుంది. ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఈ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ప్రభుత్వం వెంటనే ఖాళీ చేయండి అంటూ ఆదేశాలు జారీ. ఎవరికి ఏంటి అనేది పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్లో నూతనంగా కొలువుతీరిన టీడీపీ కూటమి ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో అధికార యంత్రాంగంలో మార్పులు చేర్పులు చేస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటుగా పలువురు ఐఏఎస్ అధికారులను కూడా ప్రభుత్వం అయితే మార్చింది. బుధవారం వివిధ హోదాల్లో ఉన్న 19 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం మార్చింది. ఇక తాజాగా ఇప్పుడు రిటైర్డ్ ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. పదవి విరమణ పొందిన తర్వాత కూడా చాలా ప్రభుత్వ శాఖల్లో అయితే కనుక అంటే పలు విభాగాల్లో కొనసాగుతున్న ఉద్యోగుల విషయంలో కీలక ఉత్తర్వులు ఇచ్చింది. వివిధ విభాగాల్లో రిటైర్డ్ ఉద్యోగుల సేవలను కొనసాగిస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు రద్దు చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ఆదేశాలు కూడా జారీ చేశారు. అంటే గతంలో మనందరికీ తెలుసు, ఆల్రెడీ రిటైర్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ కొంతకాలం అయితే కనుక చేయవచ్చు అని చెప్పేసి అప్పట్లో ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం అయితే కనుక వివిధ విభాగాల్లో రిటైర్ అయిన తర్వాత కూడా కొనసాగుతున్న సిబ్బందిని వెంటనే తొలగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖల్లోని హెచ్ఓడీలు, కార్యదర్శులను కూడా ఆదేశించారు. జూలై 24వ తేదీ లోపల దీనిపై పూర్తి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. ఎవరి సేవలైనా తప్పనిసరిగా మారితే అంటే ఖచ్చితంగా వాళ్లే ఉండి ఈ డ్యూటీ చేయాలని తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు సేవలు అవసరమైనట్లయితే రూల్స్ ప్రకారం వారికి కొత్తగా ఉత్తర్వులు ఇవ్వాలని సూచించారు. మరోవైపు తెలంగాణకు చెందిన కొంతమంది ఉద్యోగులు కూడా ఏపీలో పనిచేస్తున్నారని, వారిని అందరినీ కూడా తెలంగాణ పంపాలంటూ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు ఏపీ సీఎస్ను కోరారు. గురువారం సీఎస్ను కలిసి ఈ విషయమై కూడా విన్నవించారు. ఇక ఏపీలో నూతన ప్రభుత్వ పాలన విషయానికి వస్తే ప్రభుత్వ యంత్రాంగం మీద పట్టును పెంచుకునే దిశగా టీడీపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. గురువారం 19 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ ఆఫీసర్లు శ్రీలక్ష్మి, రజిత భార్గవ్, ప్రవీణ్ ప్రకాష్లను జీఏడీకి అటాచ్ చేశారు. ఇక బుధవారం రాత్రి డీజీపీని సైతం మార్చారు. నూతన డీజీపీగా ద్వారకా తిరుమలరావును నియమించారు. తాజాగా ఇప్పుడు రిటైర్డ్ ఉద్యోగుల విషయంలో కూడా ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. సో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ప్రతి అప్డేటు కూడా, ఉద్యోగులు, పెన్షనర్లు, టీచర్లకు సంబంధించిన ప్రతి అప్డేటు కూడా మన ఛానల్ ద్వారా ప్రతిరోజు తెలియజేయడం జరుగుతుంది. సో ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోవడం మర్చిపోకండి.